జనసేన పార్టీ సీనియర్ నేత పంచకర్ల సందీప్ గారు కూడా మనతో పాల్గొంటారు. ముందుగా తిరుపతిరావు గారు నమస్కారం. అందరికీ నమస్కారం గారు. నమస్కారం అండి. మీరు చెప్పిన సొరంగం తప్ప అన్ని కనపడ్డాయి ఆ వీడియోలో ఇవాళ. సార్ నేను రేపు వెళ్ళి ఎదుగుదాం అనుకుంటున్నాను సార్. వైజాగ్ లో ఉన్నాను. వెళ్ళండి వెళ్ళే సొరంగం మీరు పట్టుకోవాలి, ఎందుకంటే జనం చెప్తున్నారు ఉందని. ఎందుకంటే ఇప్పుడే మాకు ఇవాళ నేను నిన్న వచ్చాను, వైజాగ్ లో ఉన్నా. పొద్దున్నే ఈ పేపర్ చూసిన తర్వాత ఒక 2 సంవత్సరాలుగా అంటే ఉత్తరాంధ్ర వ్యక్తిగా మా ఆవేదన అంతా కూడా మీ ద్వారా కూడా వెలిపించాం కాబట్టి అవును, అవి చూసిన తర్వాత గొప్ప ఆనందం వేసింది సార్. ఇవాళ అంటే విధ్వంసం ఏదో జరిగిపోయింది కానీ అసలు అక్కడ ఏటుందో అని చెప్పేసి, గండికోట రహస్యం అని చెప్పేసి ఆ రహస్యాన్ని ఇవాళ చూడగలిగాము. ఏదో మా మంత్రి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు కూడా అక్కడికి వెళ్ళారు అని తెలిసిన తర్వాత నా బోటి ఉత్తరాంధ్ర ప్రేమికులు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఆనందం అనుభవించినటువంటి సందర్భం. ఎందుకంటే గండికోట రహస్యం ఛేదించబడుతుంది, అది ఆనందం అన్నమాట. ఏముందో అక్కడ మీరేదో అన్నారు, ఆయన కోట, ఆయన విల్లాసు ఏదో అది ఇది అని చెప్పేసి. మాకు ఇవాళ ఇంకోటి కూడా తెలిసింది వెంకటకృష్ణ గారు. అసలు అంటే మేము రోజు సముద్రం పక్కన సముద్రంలో ఉన్నవాళ్ళం కదా, ఆల్మోస్ట్ అది తీర ప్రాంతం. అంటే ఈ సముద్రానికి ఇంత క్రేజ్ ఉంటుందా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా అక్కడ నివాసం ఉండడానికి జనాలు ప్రయత్నం చేస్తారా? అంటే అవకాశం ఎవరికి ఉండదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి మాత్రమే అవకాశం లభించింది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో. ఇప్పుడు మీరు చెప్పిన విన్న తర్వాత నాకున్న సమాచారం మేరకు అది 1000 కోట్ల రూపాయలు అంచనా ప్రాజెక్ట్ అని చెప్పేసి నా దగ్గర ఉన్న సమాచారం. అవును. సో 1000 కోట్ల రూపాయలతో ఇవాళ బయటకు వస్తున్నటువంటి విజువల్స్ ఆధారంగా అక్కడ ఒక ఏదైతే ఒక బాత్ టబ్ ఉందో ఆ బాత్ టబ్ 45 లక్షల రూపాయలు అని తెలిసిన తర్వాత, అంటే మాకు విశాఖపట్నంలో మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చక్కని అన్ని ఎమ్యూనిటీస్ మంచి పోష్ లొకాలిటీలో అనుకుంటే 45 లక్షలకు దొరికే సందర్భాలు ఉన్నాయి మాకు. అవును, అది కూడా ఎక్కువ అనుకున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడుందో వచ్చి కొనుక్కోవాలి, కానీ నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు పొంది చాలా తక్కువ. మీకు అది కూడా తెలుసు, మేము అది కూడా చెప్తున్నాం. అలాంటి ఒక బాత్ టబ్ కోసమని, ఒక ల్యాబరేటరీ కోసమని, ఒక యూరినల్ కోసమని ఇవాళ చూస్తుంటే, ఈ ఫోటోలు చూస్తుంటే ఒకవైపు ఏమో ఈ గండికోట రహస్యాన్ని ఛేదించగలిగాము ప్రభుత్వ మార్పిడి ద్వారా అనేది ఒకవైపు ఆనందం. ఇంకొక వైపు ఏమనిపిస్తుంది అనేసి అంటే సంభ్రమాచార్యకు గురి అయిపోతున్నాం అనమాట. అసలు ఇలాంటివన్నీ కూడా మా విశాఖపట్నంలో ఇప్పటి వరకు చూడలేదు, ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదేమో, ఎక్కడ లేనివే బహుశా స్పెషల్లీ ఆర్డర్డ్ ఐటమ్స్ ఏంటో అవి అన్నటువంటి ఆలోచన కూడా. ఎందుకంటే మామూలుగా మనం పెద్దగా చెప్పుకునేది ఒక రాష్ట్రపతి భవనం, లేకపోతే ఒక పెద్ద గవర్నర్ బంగ్లా, లేదంటే ఒక తాజ్ మహల్ లో ఉన్నటువంటి కొన్ని ఇలాంటివే మనం చెప్పుకుంటాం. కానీ ఈ బంగ్లాలో చూస్తున్నటువంటి విచిత్రమైనటువంటి వస్తువులు, వాటి తాలూకా విలాసవంతమైనటువంటి హంగులు, ఆర్భాటాలు చూస్తుంటే నిజంగా ఈ సముద్రం అనేసి అంటే ఎంత పిచ్చొద్దో మనుషులలోన, ఎంత ఆకర్షణ ఉందో. పిచ్ అన్నమాట కరెక్ట్ కాదు, ఎంత ఆకర్షణో. లేకపోతే ఇలాంటి వారు మీరు అన్నారు పులివెందులు